నమస్కారం. ఈ రోజున భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ గారి 118వ జయంతి సందర్భంగా జగ్గపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి ఆ మహానుభావుడి యొక్క జయంతి వేడుకల్ని మనం ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం కావాలన్నటువంటి ప్రతి జనసేన పార్టీ నాయకులకు జన సైనికులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున భారతదేశం మొత్తం కూడా భారత ఉప ప్రధాని జగజ్జీవన్ జయంతి వేడుకల్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ ఉన్నారంటే మరి ఆ మహానుభావుడు ఈ దేశానికి చేసిన సేవని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. బీహార్ రాష్ట్రంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎటువంటి చదువుకోవడానికి ఎటువంటి ఆర్థిక పరిస్థితులు లేకపోయినా మరి చదువే మనిషికి మరి పరిపూర్ణం చేసుకొస్తుందని మరి ఆ రోజుల్లోనే ఆయన ఊరి గుర్తులో జీవిస్తూ కూడా ఉన్నత చదువులు చదవడమే కాకుండా భారతదేశ స్వతంత్ర సమర యోధుడిగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహా గొప్ప మనిషి మన బాబు జగజ్జీవన్ గారు. మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అభివృద్ధిలో జగజ్జీవన్ గారి సేవలో ఈ భారత ప్రభుత్వం మరి తీసుకొని ఆయనకు కార్మిక శాఖ మంత్రిగా, అలాగే రక్షణ శాఖ మంత్రిగా, అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తే మరి వచ్చిన ప్రతి అవకాశాన్ని భారతదేశ ప్రజలకు ఆయన యొక్క శక్తిని దారబోసి ఒకప్పుడు 1971లో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగితే రక్షణ శాఖ మంత్రిగా భారతదేశ సైనికులు ముందుకు నడిపించి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడానికి కారణం మరి మన జగజ్జీవన్ గారు. అలాంటి గొప్ప వ్యక్తికి మరి ఈ రోజున భారత ప్రభుత్వం తప్పకుండా భారతరత్న ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ మరొకసారి ఆ మహానుభావుడు దేశాన్ని చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తూ